ఇండియన్ ఆర్మీ పైన. సో వాడు ఏది అటాక్ చేస్తారనేది యూ కెనాట్ ఇమాజిన్, యూ షుడ్ నాట్ ఇమాజిన్ అంట. మనం ఈవెన్ స్పెక్యులేట్ కూడా చేయకూడదు. మనం చెప్పగలిగేది ఒకటే, భారతదేశం పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి. పాకిస్తాన్ను కోలుకోకుండా తీవ్రవాదాన్ని మళ్ళీ రెచ్చగొట్టకుండా బుద్ధి చెప్పాలి. ఇది మాత్రమే మనం కోరుకోవాలి. భారత ప్రధానమంత్రి ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే టీవీ స్టూడియోలో కూర్చొని నాగేశ్వరం మాత్రం డిక్టేట్ చేస్తున్నాడు ఆర్మీకి, ఇట్లా చేయి అట్లా చేయి, ఇంకో రైట్ సైడ్ నుంచి వెళ్ళు, లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళు, స్ట్రైట్కి వెళ్ళు, కిలోమీటర్ వెళ్ళు అని నాగేశ్వరం చంద్రశేఖర్ కలిసి GPS గ్లోబల్ పొజిషన్ శాటిలైట్తో డైరెక్షన్ ఇద్దామా? సో దట్స్ ఆల్ బియాండ్ అవర్ రీచ్. మనం చెప్పేది ఒకటే, పాకిస్తాన్ పైన మనం ఏం యుద్ధం ప్రకటించడం లేదు. నాకు తెలిసినంత వరకు భారతదేశం కూడా ఎక్కడ వార్ అన్న పదం వాడలేదు. బాలాకోట్ స్ట్రైక్స్ని కూడా మనం వార్ అనలేదు. ఈవెన్ మిలిటరీ స్ట్రైక్స్ కూడా అనలేదు. మీరు ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ క్లియర్గా చూడండి, ఏముంది? వీ విల్ టీచ్ ద టెర్రరిస్ట్ అండ్ దేర్ పర్పేట్రేటర్. భూమి అంచుల్లో వాళ్ళు ఎక్కడున్నా ఎడదాక్కున్నా చేస్తామని. ఏ రూపంలో చేస్తారో చూద్దాం, నమ్ముదాం, విశ్వసిద్దాం. మన ఆర్మీ కదా, మన హైలీ క్యాపబుల్ ప్రొఫెషనల్ ఆర్మీ. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాం. అంటే భారతదేశం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడతా మొదటి 5 ప్లేసులకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. పాకిస్తాన్ ఏమో అల్లకల్లోలంగా మారింది, ఆర్థిక పరిస్థితి అక్కడ దారుణంగా ఉంది. అలాంటి దేశంతో ఇప్పుడు మనం తలపట్టం అంటే మన నష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుందనే వాదన కూడా ఉంది. మీరు చెప్తున్నట్టుగా యుద్ధం ఎవరు కోరుకోకూడదు, కానీ ఈ సమయంలో భారత్ వంటి దేశానికి ఇలాంటి చర్యలేవి కూడా సమంజసంగా ఉండవు, లేకపోతే అవన్నీ కూడా ఆహ్వానించదగ్గ పరిణామాలు కాదు అనే వాదన కూడా ఉంది. మనం తలబడ్డామా? మనం ఎక్కడ తలబడ్డాం? మనమేం పాకిస్తాన్ పైన మనం ఏమైనా దాడి చేస్తామా? మన పహల్గాంలోకి వచ్చి వాడు దాడి చేస్తే మనం తలబడు ఎక్కడిది? నెంబర్ 1. నెంబర్ 2, వాడు దాడి చేసినా చూస్తూ ఊరుకుందామా? ఇంకా 10 దాడులు జరుగుతాయి ఇట్లాంటివి. సో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతి చర్య ఉంటుంది. ఇది భౌతిక శాస్త్రం చెప్పేది కదా. పాకిస్తానీ రూలర్స్ షుడ్ నో ఫిజిక్స్ అట్లీస్ట్. ఇప్పుడు పాకిస్తానీ రూలర్ బయాలజీ బాగా తెలుసు కదా. అసీం మునీర్, వాడికి జీవనాడి జగ్లర్ వేన్ తెలుసు. సో జగ్లర్ వేన్ ఎక్కడుందో బయాలజీ తెలిసిన అసీం మునీర్కు ఫిజిక్స్ చెప్పాలి మనం. అరే భయ్, ఇక్కడ బీపీసీ అని ఉంటుంది, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నీకు బయాలజీ ఒకటే తెలిసినట్టుంది, జగ్లర్ వేన్ ఫిజిక్స్ కూడా తెలియాలరా. న్యూటన్ 3 లా, 3rd లా ఆఫ్ మోషన్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దిస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ ఉంటుంది అని. అందువల్ల ఇండియాకు యుద్ధం నష్టం లేదా తెస్తుంది. మనకు తెలుసు యుద్ధం ఎప్పుడు కూడా 2 వైపులా నష్టం తెస్తుంది. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టారు, కానీ యుద్ధం మనం మొదలు పెట్టలేదు. రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టారు కొద్దిసేపు క్రితం ఢిల్లీలో. ఆయన చెప్తా ఉన్నారు, ప్రతిపక్షాలన్నీ పూర్తి మద్దతు ఇచ్చాయి, ప్రధాని ఊగిసలాట ఆడొద్దు, గట్టిగా జవాబు ఇవ్వాలి పాకిస్తాన్కి, ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించాలని. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటారా? వాళ్ళ డౌట్స్ కన్నా ఎక్కువ ఏంటంటే, బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరిని సీతమ్మ తల్లికి అగ్ని పరీక్ష పెట్టినట్లు ప్రతి భారతీయుడు, అసలు రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్ష నేత కావచ్చు, నాగేశ్వర్ లాంటి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అందరికీ అగ్ని పరీక్ష. మీరు అగ్నిలో దూకి భారతీయుడని మీరు నిరూపించుకోండి, మీరు దేశభక్తులను నిరూపించుకోండి అని మనకు అందరికీ ప్యాట్రియాటిజం టెస్ట్ పెడుతున్నారు. ఈ ప్యాట్రియాటిజం టెస్ట్ పెట్టే వరకు కొంతమంది రాజకీయ నాయకులు అలా మాట్లాడాల్సి వస్తాను, తప్పదు కదా. లేకపోతే చూడండి, మీరు పాకిస్తాన్, నేను పవన్ కళ్యాణ్ ఏమంటాడు, కాంగ్రెస్ వాళ్ళంతా పాకిస్తాన్ పోవాలట, పాకిస్తాన్ జిందా అనుకూలంగా మాట్లాడారట, పోవాలట. నిజంగానే మాట్లాడినా పాకిస్తాన్ పంపుతారా? జైలుకు పంపాలి కదా. పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు, జైలుకు పంపుతారు తప్ప దయచేసి మీరు పాకిస్తాన్కు వెళ్ళండి. నేను దయచేసి డ్రైవర్ అన్నా లోపలేసి పడేస్తాం కదా, జిందాబాద్ పాకిస్తాన్ అన్న లోపలేకుండా దయచేసి మీరు పైకి వెళ్ళండి అంటారా? అది అంటే రాజకీయాలంట తగలబడ్డాయి కదా. దేశం ఐక్యంగా రాజకీయాలకు అతీతంగా, కుల మత ప్రాంత భాషలకు అతీతంగా పాకిస్తాన్ పైన పోరాడాల్సిన సమయంలో రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ దేశాన్ని చీల్చే పని చేస్తున్నారు. ఈ దేశంలో 140 కోట్ల మందికి దేశభక్తి లేదు అందరికీ అని పీయూష్ గోయల్ అంటాడు. పవన్ కళ్యాణ్ అంటాడు, దేశంలో అనేక దశాబ్దాలు పాలించి 2 ప్రధానమంత్రులను తీవ్రవాదుల దాడిలో కోల్పోయి ఇప్పటికీ భారత పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం పాకిస్తాన్కు పొమ్మంటాడు.
ఇదంతా ఎవరికి లాభం? పాకిస్తాన్ లాభం కదా. నేటి తెలంగాణ ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ మార్క్ 594, 580, ఆపైన 374 మంది, 550, ఆపైన 3969 మంది. ఎస్ఎస్సి మార్కుల్లోనైనా, స్కూల్ ఫౌండేషన్ తో ఆల్ ఇండియా ర్యాంకుల్లోనైనా పరీక్ష ఏదైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులదే.